ప్రేక్షకులకి నమస్తే. అన్హెల్దీ ఇండియా కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఓ గాడ్, మీ కళ్ళద్దాలని ఇక పక్కన పెట్టేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం గల డాక్టర్ల బృందం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తాకకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు, ఇక లైఫ్ లో కళ్ళద్దాలు వాడే పనే ఉండదు. ప్రతి కంటి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 రూపాయలు మాత్రమే. హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ లో యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా కన్సల్ట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రోజే ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యొచ్చు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మేట్. విటమిన్స్ మనందరికీ ఎంత అవసరమో తెలుసా? ఒకవేళ ఈ విటమిన్స్ లోపిస్తే మనకి ఎంత ప్రమాదమో తెలుసా? అసలు ఈ విటమిన్స్ న్యాచురల్గా ఫుడ్లో దొరుకుతుండగా సప్లిమెంటరీస్ ఎందుకు వేసుకుంటున్నాం? వాటి వల్ల ఎలాంటి నష్టం మన లైఫ్కి ఉంది? ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవడం. అందుకే దీని గురించే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మన దగ్గర 2 గెస్ట్లు ఉన్నారు. హర్షిత గారు, షీఈ్ అ సీనియర్ న్యూట్రిషనిస్ట్. ఆవిడతో పాటు ఈరోజు మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్ ఆయనే డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సో ఆయనతో ఆవిడతో ఇద్దరితో మాట్లాడి విటమిన్స్ని ఏ విధంగా ఎంతగా, అంటే మన బాడీలోకి న్యాచురల్గా విటమిన్స్ రావాలంటే ఎంతమంది ప్రయత్నిస్తున్నారు ఈ రోజులలో, ఇది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. మేడం నమస్తే. సో ఈ రోజులలో విటమిన్స్ తింటే వస్తాయన్న విషయము సగం మంది పిల్లలకి నేర్పించట్లే. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే వచ్చేస్తుంది. విటమిన్స్ తక్కువ ఉంటే ఉంది, మహా అయితే ఒక నెల రోజులు ట్యాబ్లెట్ వాడదాం వచ్చేస్తాయి. ఈ ఫీలింగ్లో ఉన్నారు. రానున్న జనరేషన్లో నాకు తెలిసి విటమిన్స్ అంటే ట్యాబ్లెట్స్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారేమో అన్న ఒక భయం వేస్తుంది. మీకేమనిపిస్తుంది చూస్తే? ఫ్యామిలీస్లో విటమిన్ డెఫిషియన్సీ అనేది అవేర్నెస్సే లేదు. ప్రాక్టికల్గా ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎన్లైటన్ అవుతుంది. బట్ అంతకుముందు అసలు ఎవరికి, ఈవెన్ ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ప్రిపేర్ చేసే ఫుడ్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ వస్తుంది అనేది ఐడియాలజీ చిన్నప్పుడు వాళ్ళ మదర్ నేర్పిండో చెప్పవచ్చు. సో ఆబ్వియస్గా డాక్టర్ దగ్గర పోయినప్పుడు, చిల్డ్రన్ని తీసుకుపోయినప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ చూస్తాం మనం. డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రాబబ్లీ కీళ్ళు ఇట్లా వంగడము, లేకపోతే కీళ్ళ నొప్పులో, కాళ్ళ నొప్పులో, లేకపోతే కండరాల నొప్పులో ఉంటే అప్పుడు వాళ్ళు విటమిన్ డి టెస్ట్ చేయడము, కాల్షియం టెస్ట్ చేయడము, ఇంకా బి కాంప్లెక్స్ టెస్ట్ చేయడం వలన డెఫిషియన్సీ అనేది మనం బయటపడుతుంది. అప్పటి వరకు అట్లా కొన్ని లక్షల్లో ఒకరిద్దరికి బయటపడుతున్నారు. సో ఇట్లా ఇగ్నోరెన్స్ వలన, అంటే అవేర్నెస్ లేకపోవటం వలన ఈ డెఫిషియన్సీ అనేది బయటపడుతుంది ఇప్పుడు ఈ కాలంలో. సో మనము చిన్నపిల్లల్లో విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నదా లేదా అంటే నీ జాయింట్స్ వంగి ఉండడం, కొంతమంది పిల్లలు చూస్తుంటాం మనం ఇలా నడుస్తుంటారు. సో దట్ ఈస్ అ బో వాకింగ్ అంటాం. బో వాకింగ్లో ఏమవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియంలో వాళ్ళకి రికెట్షియా డిజీజ్ అని, ఈ యొక్క మోకాలు కింద ఉండే పెరిగే బోన్స్ను మేము ఎఫిఫైసిస్ అంటాం, గ్రోయింగ్ బోన్ అంటాం. ఆ ఎఫిఫైసిస్లో ఈ యొక్క డెఫిషియన్సీ విటమిన్ డి కాల్షియం వలన కొంత యాంగులేషన్ మారుతుంది అన్నమాట. అందులో డెఫిషియన్సీ, ఆ యాంగులేషన్ వలన లిమ్స్ ఇలా బోయింగ్లో పెడతాడు. సో దాన్ని బట్టి మనం విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ ఉందని అంచనా, యాజ్ అ డాక్టర్గా అంచనా వేసుకొని ఆ సెరం అనాలిసిస్ ఏవైతే మనము కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్ వరకు వెళ్ళక ముందే పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనే విషయం ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకోవాలి అంటే ఏం చేయొచ్చు? బోయింగ్ కానీ ఇంకేదన్నా డిఫార్మిటీ చూస్తాము. రెండోది ఫటిగ్నెస్, తొందరగా టైర్డ్ అయిపోవడం, అబ్బాయి ఏడవడం, లేకపోతే మాటికి కాఫ్ మజిల్ పెయిన్ అనడము, లెగ్ పెయిన్స్ అనడం, ఇవి మనం యూజువల్గా చిల్డ్రన్స్లో చూస్తాం. సో వీటిని కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి మనం సెరమ్ అనాలిసిస్ చేసుకుంటాం. అదే అడల్ట్స్లో అయితే మనం యూజువల్గా ఫటిగ్, మూడ్ ఆఫ్, హెయిర్ లాస్, బోనీ పెయిన్స్, ఎక్కడైతే బోన్ ఎక్స్పోజర్ ఉంటుందో స్కిన్ దగ్గర బోనీ పెయిన్స్ రావడం ఉంటాయి. ప్లస్ ఫ్రాక్చర్స్, ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి ఉంటుంది. వ్యాధిలో విటమిన్ డి, కాల్షియం, మినరల్స్ కూడా చాలా డెఫిషియన్సీ ఉంటుంది. సో మేడం, యాక్చువల్గా విటమిన్ డెఫిషియన్సీ అనేది అసలు నాకు తెలిసి ఇంట్లో 2-3 కంపల్సరీ ఉంటుంది ఈ రోజులలో, రైట్? టీనేజ్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు అనేసి అందరూ అనుకునేటోళ్ళు. కానీ వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా పని చేస్తే నడుము నొప్పి,
వీపు నొప్పి, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ డైట్ది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటారు విటమిన్స్ డెఫిషియన్సీలో? హ్యూజ్ రోల్ ప్లే చేస్తుందండి డైట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ వైటమిన్ రిక్వైర్మెంట్ అయినా వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి బాడీకి సఫిషియన్సీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో పిల్లలకి వచ్చేసరికి వాళ్ళ ఏజ్ తక్కువే ఉంటుంది, జనరల్గా వాళ్ళ బాడీ వెయిట్ కూడా హెవియర్ సైడ్ ఉండరు. సో వాళ్ళు నార్మల్ వెయిట్, నార్మల్ హైట్ ఉన్న చైల్డ్కి విటమిన్ డెఫిషియన్సీ రాకూడదు. ఐడియల్లీ వాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి ఆడుకుంటారు, ఎండలో ఆడుకుంటారు, వైటమిన్ డి వస్తుంది. వాళ్ళు నిమ్మరసాలు ఇట్లాంటివి తాగాలి. మన చిన్నప్పుడు ఆడుకుని వస్తే జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూస్లు ఉండేవి కాదు, లెమన్ వాటర్ స్క్వీజ్ చేసి ఇచ్చేవాళ్ళు. సో దాంతో వైటమిన్ సి వస్తుంది. రోజు రకరకాల వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తిన్నా సరే వైటమిన్ సి వస్తుంది, వైటమిన్ బి వస్తుంది. సో ఇట్లా వాళ్ళు తీసుకున్న ఆహారంలో నుంచి వచ్చే వైటమిన్స్ వాళ్ళకి సరిపోయేవి. కానీ ఇప్పుడు మేజర్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే వాళ్ళు తీసుకునే ఆహారంలోనే డైవర్సిటీ లేదు. సో రకరకాల ఫ్రూట్స్ తినడం మానేసి అసలు ఫ్రూట్సే తినట్లేదు పిల్లలు. ఇది అసలు పాయింట్ ఏంటంటే మీరు అన్న డైవర్సిటీ అంటారా, అసలు అయ్యో అసలు ఆ విషయం. బెండకాయ వండుకున్న వాళ్ళు బెండకాయే తింటారు రోజు. వారంలో ఎన్నిసార్లు మీ ఇంట్లో బెండకాయ వండుతున్నారు ఒకసారి చెప్పండి. ఎంతమంది వాళ్ళ పిల్లల కోసము లేకపోతే వాళ్ళ భర్తల కోసము ఆలుగడ్డ అంటే ఆలుగడ్డనే, బెండకాయ అంటే బెండకాయే, దొండకాయ అంటే దొండకాయే. అంటే ఇవే కొనుక్కపోతున్నారు, మిగతా ఎక్కువ కొనుక్కపోవట్లేదు, కానీ అవి తక్కువగా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అది టేస్ట్, ఒక్కొక్కరి ఇండివిజువల్ టేస్ట్ని బట్టి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే మీరు ఒకళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశారు, మీరు వెళ్ళారు. ఆ పలానా పర్సన్ కుక్ చేయాలంటే వీళ్ళు తింటారో తినరో, వీళ్ళకి ఇది నచ్చుతుందో నచ్చదో, వీళ్ళకి ఏం పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురికి 4 రకాలు చేయడం అలవాటు చేస్తున్నారు పేరెంట్స్గా. అలా చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి సార్ అన్నట్టు బెండకాయ ఇష్టమో దొండకాయ ఇష్టమో అంటే నీకు ఇష్టమైనది వారంలో 2 times చేసుకుందాం, మిగిలినవన్నీ యూ హ్యావ్ టు ట్రై కదా, తినాలి. అది కాకుండా ఆ చేసే ఐటమ్ని కూడా ఫ్లేవర్ మారుస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాకరకాయ అనేది నేను నా లైఫ్లో ఎప్పుడూ తినలేదు, కానీ మొన్న ఒకరి ఇంటికి పోయి హ్యాడ్ కాకరకాయ. ఇట్ వాజ్ సో గ్రేట్ ప్రిపరేషన్. తను వాడిన ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అసలు ఆ చేదు లేదు, అసలు ఏమీ లేదు. సో దట్ ఈస్ ద వే. మీరు దొండకాయ కాదు కాకరకాయ ఏదైనా కూడా ఫ్లేవర్స్ మారుస్తూ ఉంటే టేస్ట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా బోడ కాకరకాయల సీజన్, ఆ కాకరకాయలు అది ఇంకా మంచిది అంటారు కదా. అవును. సో డెఫినెట్లీ డయాబెటీస్కి కొన్ని వెజిటేబుల్స్ ఆర్ వెరీ గుడ్. సో వాటిని ఫ్లేవర్ మారిస్తే అవి అలవాటు పడ్డాం అనుకో. మెంతులు చేదే. సో మెంతులు మనం ప్రిపేర్ చేసుకొని వేరే ఫ్లేవర్తో తయారు చేస్తే తినగలుగుతాం. ఓకే. సో దట్ ఈస్ ద వే. ఇప్పుడు గ్రీన్ టీ కూడా ఎన్ని రకాలు ఏదైనా విధంగా తినొచ్చు అంటారా? అంటే లైక్ వంటలో యాక్చువల్లీ స్ప్రౌట్ చేసుకోవచ్చు మెంతుల్ని. మీరు జనరల్ గా పెసలు స్ప్రౌట్ చేస్తారు కదా, వాటిలో కొన్ని మెంతులు స్ప్రౌట్స్ కూడా యాడ్ చేయండి. మీకు ఆ వాటితో పాటు తిన్నప్పుడు దాని ఫ్లేవర్ ఏం తెలియదు, ఈజీ ఆన్ డైజెషన్. సో అండ్ ఇది వరకు యాక్చువల్లీ మెంతి పిండి అని చేస్తారు. సో నైస్గా రోస్ట్ చేసి మెంతి పిండి, దట్ ఆ స్మెల్ అండ్ ఫ్రేగ్రెన్సే చాలా బాగుంటుంది. అవి మీరు కర్రీస్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కూరగాయలు వండే విధానం మారింది. ఇంతకు ముందు కూరగాయ కట్ చేస్తే వండిన తర్వాత కూడా కట్ చేసిన షేప్లోనే ఉండేది అది. ఇప్పుడు వాటిని వేయించి మొత్తం షేపే మారిపోతుంది. అసలు అంతగా వేయిస్తున్నారు. ఈ విధంగా వేయించుకొని తినడం వల్ల దాంట్లో విటమిన్స్ ఉంటాయా? పాయింట్ ఏంటంటే ఇక్కడ వేయించడం ఒక్కటే కాదండి. మీరు జనరల్గా క్యాబేజ్ కానీ బీన్స్ కానీ గోరుచిక్కుడుకాయ కానీ ఇవన్నీ ప్రెషర్ కుక్ చేసేస్తారు. బికాజ్ అది మీరు సాటే చేయాలి అంటే టైం పడుతుంది. సో నోబడీ వాంట్స్ టు స్పెండ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ కుకింగ్. సో అట్లా ప్రెషర్ కుక్ చేయడం వల్ల బి కాంప్లెక్స్ వైటమిన్ లాస్ ఉంటుంది, వైటమిన్ సి లాస్ ఉంటుంది, అండ్ దాని టెక్స్చరు ఫైబర్ కంటెంట్ అంతా మారిపోతుంది. అలా కాకుండా మీరు కొన్ని వాటర్ వేసుకుని సాటేనే చేయండి, కొంచెం సిమ్లో కుక్ చేసుకోండి. ద మూమెంట్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద కుకింగ్ టెంపరేచర్, వైటమిన్ డిగ్రేడేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని తగ్గించాలంటే లో ఫ్లేమ్లో సాటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పైన మూత పెట్టుకుని అట్లా కండెన్సేషన్ స్టీమ్ పద్ధతిలో కుక్ చేసుకుంటే, స్లో కుకింగ్ చేసుకుంటే ఈవెన్ ద టాప్ లేయర్ పీల్ అవుట్ చేయడం కూడా లాస్ ఆఫ్ విటమిన్స్ ఫైబర్ లాస్ ఉంటుంది. కంప్లీట్ గా పొట్టు తీయకుండా వండుకోవచ్చు అయితే. ఇది వరకు అసలు బీరకాయలు లాంటివి అయితే పూర్తిగా తీసేవాళ్ళు కాదు. ఇప్పుడు మొత్తం స్కిన్ అంతా పీల్ చేసి చేస్తున్నారు. సో పెస్టిసైడల్ కంటామినేషన్ ఎక్కువ అయింది కాబట్టి ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఆర్గానిక్ ఫుడ్ పీల్ తో వెంచర్ ట్రై చేయొచ్చు.
ఆర్గానిక్ ఫుడ్ కానప్పుడు పీల్ చేసుకుంటే బెటర్. అంటే బట్ యూ కెన్ వాష్ ఇట్ విత్ ద సాల్ట్. సాల్ట్ అండ్ వెనిగర్ వాష్ ఈజ్ ఓకే. విటమిన్ డి లోపం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఉంటుంది. దిస్ హ్యాస్ బీన్ ఆన్ ఎవ్రీ వన్స్ మౌత్ నిజంగా చెప్పాలంటే. సో వీళ్ళల్లో మెయిన్గా ఇది ఉండడం కారణం ఏంటంటే వీళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అని, సెడెంటరీ లైఫ్, ఎక్స్పోజ్గా సన్కి ఎక్స్పోజ్. సో వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి సార్? విటమిన్ డి, కాల్షియము, మినరల్స్ డెఫిషియన్సీ అన్నది ఇండోర్ కంటిన్యూస్ ఏదంటే సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ రైజ్ అవుతాయండి. ఎందుకంటే నాట్ ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ కాదు, ఒబేసిటీ కూడా బాగా ఎక్కువగా ఉంది. బికాజ్ ఆఫ్ ఇష్టం వచ్చినట్టు తింటున్నారు కూర్చొని, అవాయిడింగ్, అండ్ నెక్ పెయిన్స్ వస్తున్నాయి, బ్యాక్ మజిల్ పెయిన్ వస్తున్నాయి, ప్రాపర్ ఇంక్లినేషన్లో ప్రాపర్ యాంగిల్లో కూర్చోవట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, కంటిన్యూస్ సెడెంటరీ లైఫ్కి ఎక్స్పోజ్ అవ్వటం వలన దే గాట్ సైకలాజికల్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మోర్ ఓవర్ ఇప్పుడు నవడేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అదొక బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి. నేను మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే ఇట్లా ఒకరికి ఏం చేయాలంటే ఇట్లా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి సార్, ఇట్లా మందు తాగేయడానికి. కొలోకాల్సిఫెరాల్ ఎగ్జాక్ట్లీ, అది తాగితే ఇమీడియట్ గా కొంచెం బూస్ట్ అవుతారు. 60,000 యూనిట్స్ ఉంటాయి ఒక బౌన్స్లో. అది తీసుకుంటే స్లోగా, ఏదైనా అంత ఫాస్ట్గా ఇది కాదు, బట్ ఓవర్ ద 6 weeks వరకు కంటిన్యూస్ వాడుకుంటే వీక్లీ వన్స్ డోస్ 6 weeks to 3 months 6 months కూడా ఇస్తాం మేము కోర్సు. డిపెండ్స్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ద విటమిన్ డి. ద ఎర్గో క్యాల్సిఫెరాల్, కొలోకాల్సిఫెరాల్ అని విటమిన్ 2, విటమిన్ 3 అని ఉంటుంది. ఆ రెండు ప్రొడక్ట్స్ మనకు సబ్క్యూటేనియస్ స్కిన్ ద్వారానే మనకు బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం తీసుకునే ఓరల్గా కూడా ఏదైనా ఈవెన్ ఫుడ్ సప్లిమెంట్లో విటమిన్ డి ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. సప్లిమెంట్ మనం డైరెక్ట్ తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ అవ్వాలంటే మళ్ళీ మనకు సన్ ఎక్స్పోజర్ డెఫినెట్లీ ఉండాలి. విటమిన్ డి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే స్కిన్ అని అంటే ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో కూడా డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది. సో మెలనిన్ పిగ్మెంట్ ఉన్న బ్లాక్ స్కిన్స్లలో, అంటే నా స్కిన్ అనుకోండి, అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, మీ స్కిన్లో అబ్జార్ప్షన్ బాగుంటుంది సన్ ఎక్స్పోజర్లో. వెస్టర్న్ కంట్రీస్లలో సముద్రం పక్కన పడుకొని జస్ట్ అనే 1 అండర్వేర్ ఆర్ షార్ట్ తోటి ఉంటారు. మనం పిచ్చోళ్ళు అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ దట్. It is for the treatment of vitamin D deficiency. అవును, మంచి ఎర్రగా అయిపోతారు. It is called sun bath. Large area of skin should be exposed to sun rays. ఎండలో కాదు, సన్ ఎక్స్పోజర్ కావాలి. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి చల్లటి ఎండ ఉంటుంది, అంటే సన్ రేస్ ఉంటాయి, యాక్సెప్టబుల్. మధ్యాహ్నం కూర్చుంటే స్కిన్ కాలిపోయి మెలనిన్ పిగ్మెంట్ డెవలప్ అయ్యి బిఫోర్ 7 సార్ అట్లని కాదు, చల్లటి సూర్యరశ్మి కిరణాలు పడాలి. సిల్క్ క్లాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది సన్ రేస్. సో కాటన్ క్లాత్స్లో అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో మేడం, యాక్చువల్లీ విటమిన్ డి అనేది బేసిక్గా సూర్యుడి నుంచి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, లేదంటే డైరెక్ట్ ఇందాక సరే చెప్పిన టానిక్ నుంచి, ఇంకో ఈ విధమైన విషయాలే తెలుసు. కానీ బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటే విటమిన్ డి అనేది మనకి అందుతుందా? ఫుడ్ సోర్సెస్లో వైటమిన్ డి కంటెంట్ అనేది తక్కువ, కానీ ఇప్పుడు ఫార్చునేట్లీ ఫార్టిఫికేషన్ వచ్చింది. మిల్క్ని వైటమిన్ డి ఫార్టిఫికేషన్ చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ తినేవాళ్ళు వండుకునేటప్పుడు బిఫోర్ కుకింగ్ ఒక 15 minutesకి సన్లైట్ ఎక్స్పోజర్ చేస్తే దెన్ ద కంటెంట్ ఆఫ్ విటమిన్ డి, బికాజ్ ఇట్స్ అ ఫంగస్, సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజింగ్ ద మష్రూమ్ ఒక 15 minutes బిఫోర్ కుకింగ్ టు సన్లైట్, దాని వైటమిన్ డి సోర్స్ పెరుగుతుంది. అండ్ ఎగ్ యోక్లో వైటమిన్ డి ఉంటుంది, దెన్ ఫిషెస్లో వైటమిన్ డి ఉంటుంది, బట్ ద కంటెంట్ ఈస్ వెరీ లో. మనకు D2 ఎర్గో క్యాల్సిఫెరాల్ ప్యూర్గా వెజిటేరియన్స్ నుంచి వస్తుంది, వెజిటేరియన్. అండ్ D3 కొలోకాల్సిఫెరాల్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్. సో ఇది కూడా కొంత అవేర్నెస్ తీసుకోవాలి. ఒబేసిటీ ఉందని చెప్పి టోటల్గా నాన్ వెజ్ తినొద్దన్న రూల్ ఏం లేదు. ఇట్స్ ఎ ప్యూర్లీ ప్రోటీన్ ఫుడ్, కొంత ఫ్యాట్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఒబేసిటీ రైస్ తింటే వస్తుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే వస్తుంది, కానీ ఫ్యాటే తింటే అని 100% రూల్ లేదు. అబౌవ్ 60s అనుకోండి, ఇంకా వాళ్ళకి ఎక్కువగా మనం చూసేది కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. అసలు కొంతమందిలో అయితే ఇప్పుడు వాటర్ గ్లాస్ తీసుకొని తాగడానికి కూడా శక్తి లేనట్టుగా ఇవన్నీ కూడా బాగా లేతగా అయిపోవడము, అన్నిటి స్టిఫ్ అయిపోవడము. సో దీనికి ముఖ్య కారణం ఏంటి? అదే ఆర్థరైటిస్ అంటామండి. ఆర్థరైటిస్ అంటే ఆర్థర్ అంటే జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్.
సో కీలు ఉత్తేజం చెందడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఇందులో ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. అందులో రోగనిరోధక శక్తి డిరేల్ అయినప్పుడు కొన్ని డిజీజెస్ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సెరోనెగటివ్ ఆర్థరైటిస్ అని, అండ్ అలాగే గౌటీ ఆర్థరైటిస్ అని, ఇలా ఎన్నో వస్తుంటాయి. వీటితో పాటు విటమిన్ డి డెఫిషియన్సీ ఆర్థరైటిస్ కూడా యూజువల్గా ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళ బోన్స్, వాటిని రెండు రకాలుగా, చిల్డ్రన్స్లో రికెట్షియా అంటాము, పెద్దవాళ్ళలో ఆస్ట్రోమాలేషియా అంటాం. వాళ్ళల్లో మెత్తగా బోన్స్ స్పాంజీలో ఉంటాయి. సో డైలీ మనం చేసే యాక్టివిటీస్లో ఎక్కువగా రేంజ్ ఆఫ్ మోషన్ జాయింట్స్లో ఉన్నప్పుడు ఈ మెత్తబడిన ఎముకలు కొనలు అరిగిపోవడం మొదలవుతాయి. సో దాన్ని డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. బట్ ఇవాళ రేపు ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనడానికి వైరల్ ఇన్ఫెక్షన్స్, మనము చికెన్ గున్యా నుంచి మొదలెడితే రోజు కనబడే లక్షల వైరస్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎబో 40, 45, 50 ఏజ్ లేడీస్, అందులో పోస్ట్ మినోపాజ్, సో మెన్సెస్ స్టాప్ అయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో విటమిన్ డి డెఫిషియన్సీ రూల్ అవుట్ చేసుకోరు, ఇగ్నోర్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్, ఒబేసిటీ వలన జాయింట్స్ మోకాళ్ళల్లో ఎక్కువగా అరిగిపోవడం, హిప్స్లో ఎక్కువగా అరిగిపోవడం, వెయిట్ బేరింగ్ పార్ట్స్, ఇవి రెండు జాయింట్స్. ఆడవాళ్ళకి ఎక్కువగా నొప్పులు ఉంటాయి ఒక ఏజ్ తర్వాత. ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా మనం ఎక్కువ పర్సంటేజ్ ఫిమేల్స్లోనే చూస్తాం. వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ అవి హెరిడిటరీగా ఉంటుంది. సో అవి కూడా మనం లేడీస్లోనే ఎక్కువ చూస్తాం. స్వయంగా ఒక 2-3 పెద్ద పెద్ద హాస్పిటల్స్లో డాక్టర్స్, గైనకాలజిస్టులు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, వన్స్ మీకు 50 దాటినాయి అంటే స్టార్ట్ టేకింగ్ కాల్షియం ట్యాబ్లెట్స్. అసలు ఈ విధంగా వేసుకోవడం కన్నా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు తీసుకునే డైట్లో కాల్షియం ఇన్వాల్వ్ చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. కాల్షియంని ఒక మోతాజులో ముఖ్యంగా లేడీస్ ఏ విధంగా తీసుకోవాలి? పిల్లలంటే పాలు తాగుతున్నారు, ఓకే, ఇంకా మగవాళ్ళు పెద్దవాళ్ళకి అండ్ ఆడవాళ్ళకి స్పెషల్లీ ఎట్లా? సో దీనికి మెయిన్ మనకి పాలు ఎలర్జీ ఉన్నవాళ్ళు, మనకి ఇవి లెగ్యూమ్స్లో కాల్షియం బాగుంటుంది. అంటే రాజ్మాలో కాల్షియం బాగుంటుంది, నువ్వుల్లో కాల్షియం బాగుంటుంది, సీడ్స్లోకి వస్తే నువ్వులు. అండ్ పాలు పడని వాళ్ళు పెరుగు తీసుకోవచ్చు. జనరల్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి పాలు పడవు, కానీ పెరుగు ప్రోడక్ట్స్ పడతాయి. సో అలాంటి వాళ్ళు పాల బదులు పెరుగు తీసుకోవచ్చు, దానిలో కాల్షియం డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే ఈ కాల్షియం మీరు అన్నట్టు నాకు సప్లిమెంటల్ ఫామ్లో తీసుకుంటే అది ఎంతవరకు బయో అవైలబుల్ అన్నది మోర్ ఇంపార్టెంట్. సో ఎలాంటి సప్లిమెంట్ వాడుతున్నారు, ఎంత డోసేజ్లో వాడుతున్నారు, అది బయో అవైలబుల్ ఫామా కాదా. సో కాల్షియం ఆక్సైడ్స్, కార్బైడ్స్ పెద్ద బయో అవైలబుల్ ఉండవు. అదే కాల్షియం సిట్రేట్, మాలియేట్, ఈ కాంబినేషన్స్ మోర్ బయో అవైలబుల్. ఈస్ట్రోజన్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ కాల్షియం బయో అవైలబిలిటీ. అందుకే మెనోపాజల్ ఉమెన్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ అయిపోతున్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా తీసుకునే ఆహారంలో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఆకుకూరల్లో కూడా మనకి మంచి కాల్షియం లెవెల్స్ ఉంటాయి, కాకపోతే ఇవి ఆక్సిలేట్ ఫామ్స్లో ఉంటాయి, కాల్షియం ఆక్సిలేట్ ఫామ్స్లో ఉంటాయి. సో అలా ఆక్సిలేట్స్ తగ్గించాలి అంటే మనం ఆకుకూరల్ని బ్లాంచింగ్ చేసుకోవాలి. సో ఒక్కసారి వేడి నీళ్ళల్లో ముంచి తీసి వెంటనే కూల్ వాటర్లో యాడ్ చేయాలి, దీన్ని బ్లాంచింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఆక్సిలేట్ లెవెల్స్ తగ్గుతాయి, ఆకుకూరల్లో ఉన్న కాల్షియం లెవెల్స్ మనకి అందుతాయి. పొనగంటి కూర వెరీ రిచ్ ఇన్ కాల్షియం. అఫ్ కోర్స్ స్పినాచ్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో సోయాలో ఫైటో ఈస్ట్రోజన్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ప్లేస్ ఏ డబల్ రోల్. సార్ ఓవర్గా ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది బాడీకి? సప్లిమెంట్ అన్నది ఎప్పుడైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో దేర్ షుడ్ బి జెన్యున్ కాజ్ ఉండాలి. అంటే ఈ నీడ్ టు రూల్ అవుట్, సెరమ్ అనాలిసిస్ చేసుకోకుండా ఏ సప్లిమెంట్ కూడా విత్ ఇన్ లిమిట్స్ దాటిపోతే టాక్సిటీ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఓకే, అంటే సప్లిమెంట్ కాస్ట్ 100 రూపాయలు అయితే ఆ టెస్ట్ కాజు 20 రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్. సో టెస్ట్ ఈజ్ బెటర్ దెన్ ద సప్లిమెంట్స్. ఈ డైటీషియన్స్ ఏం చేస్తున్నారంటే, అమ్మ నీకు ఈ డైట్తో నువ్వు బరువు తగ్గుతావు బాగుంటుంది అంతా, కానీ నువ్వు ఫస్ట్ ఏం చేయంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పేసి విటమిన్ డి ట్యాబ్లెట్స్, విటమిన్ ఈ ట్యాబ్లెట్స్, విటమిన్ డి చెప్పడం అంటే రాంగ్. డైటీషియన్ డైటే చెప్పాలి కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ సజెస్ట్ ఓన్లీ డైట్. ఇంకా విటమిన్ సి ట్యాబ్లెట్స్ అయితే సార్ ద మోస్ట్ కమర్షియల్ ట్యాబ్లెట్స్ ఏవైనా విటమిన్ ఉన్నాయి అంటే అది విటమిన్ సిఏ. కోవిడ్ టైంలో విటమిన్ సి డంప్ చేశారు, పారాసెటమాల్ డంప్ చేశారు, మలేరియాలో ఇచ్చే ఎస్సిక్యూ ట్యాబ్లెట్స్ డంప్ చేశారు.
పింపుల్స్ రాకుండా యంగ్ లుకింగ్ స్కిన్ కావాలంటే విటమిన్ సి ఉండాలంటే విటమిన్ సి అంత కావాలంటే ఆరెంజ్ జ్యూసో లేకపోతే మేడం చెప్పినట్టు లెమన్ జ్యూసో ఇవన్నీ తీసుకోవచ్చు. ఇట్లా ఒక బాటిల్ వస్తుంది సార్, దాంట్లో ఇట్లా బిల్లల్లాగా ఉంటాయి అన్నట్టు, అవి ఇట్లా నీళ్ళలో వేసుకుంటారు, బుస్సు అనేది మొత్తం అంతా కూడా కరిగిపోయి టేస్ట్ కూడా కొంత పుల్లపుల్లగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఉంటది, రోజు కూడా తీసుకోవడం మొదలెడతారు. సో ఇట్లా తీసుకుంటున్నారు చాలా మంది స్కిన్ బాగుండాలని, ఇట్లా తీసుకోవడం సో విటమిన్ టాక్సిటీ కూడా వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్లు అండి బాడీలో. ఇట్ విల్ డ్యామేజెస్ ద కిడ్నీస్, లివరు, మెటబాలిజం యాక్టివిటీ డ్యామేజ్ అవుతుంది, ప్లస్ రివర్సిబుల్ కూడా కావచ్చు, ఇర్రివర్సిబుల్ కూడా కావచ్చు సమ్ టైమ్స్. సో విటమిన్ ఆల్వేస్ షుడ్ బి డిటర్మైన్డ్ బై సెరమ్ అనాలిసిస్, తర్వాతనే సప్లిమెంట్ చేయాలి. ఎక్కువగా సప్లిమెంట్స్ వాడేస్తే ఏమేమి ఇష్యూస్ వస్తాయి? కాంప్లికేషన్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి, నాజియా, వామిటింగ్, స్టమక్ పెయిన్, ఇవన్నీ జనరల్ సైడ్ ఎఫెక్ట్స్. దాంతోపాటు కాంప్లికేషన్స్ ఉన్న కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, హిపాటిక్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎక్సెస్ దెన్ ద న్యాచురల్ కెమికల్ ఇన్ ద బాడీ విచ్ డ్యామేజెస్ ద ఇది. ఈవెన్ పేగులలో ఉండే కొన్ని డిజీజెస్, సిలాక్ డిజీజెస్ అంటాం, ఆ సిలాక్ డిజీజెస్లో కూడా విటమిన్ డి అబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం, ఆ పారాథైరాయిడ్ హార్మోన్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి విటమిన్ డి డెఫిషియన్సీ. ఈవెన్ మనం తీసుకున్న ట్యాబ్లెట్స్ వలన కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ విటమిన్ డి డెఫిషియన్సీ అని వస్తుంది. సో కొన్ని డ్రగ్స్ వీ షుడ్ అవాయిడ్ ఇట్. ఈ విటమిన్స్ డెఫిషియన్సీ ఎప్పుడైతే బాడీలో మొదలవుతుందో, పిల్లల దగ్గర నుంచి ఈ రోజులలో పెద్దోళ్ళ దాకా ఉన్నాయి, ఎప్పుడైతే మొదలవుతుందో వీళ్ళందరికీ కూడా రకరకాల నొప్పులు, రకరకాల చీదర్లు, ఇందాక సార్ అన్నట్టుగా డిప్రెషన్, అంటే చిరాకు, ఎదురుగోళ్ళు మాట్లాడించిన కోపం వస్తుంది, ఏదైనా చిరాకు వస్తుంది, ఇలాంటివి బాగా చూస్తూ ఉంటాం మనము. సో వీటన్నిటికీ కారణం విటమిన్ డెఫిషియన్సీ అని ఇంట్లో ఎవరు అసలు ఆలోచించరు. రైట్. సో ఒక్కసారి చెప్పండి, ఈ విటమిన్స్ డెఫిషియన్సీ అనేది ఎలాంటి వాటికి ఇంట్లో దారితీస్తుంది? వైటమిన్ డెఫిషియన్సీ పిల్లల్లో చూసుకుంటే, పిల్లలు బాగా ఆడేసి వచ్చి అలసిపోయి కాళ్ళు లాగేస్తున్నాను, క్రాంప్స్ అను, రాత్రి నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు, కాళ్ళు పట్టేసాయి, క్రాంప్స్, సివియర్ క్రాంప్స్ అని, లేకపోతే కాళ్ళు గుంజేస్తున్నాయి అని. సో ఇవి కంప్లైంట్ చేసినప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది కాసేపు కాలు నొక్కి పడుకోబెట్టేస్తారు, పొద్దున్నంతా ఆడాడు కదా అందుకే అలసిపోయాడు అనుకుంటారు, ఇలాంటి రకరకాల రీజన్స్ అనుకుంటారు. కానీ అలా క్రాంప్స్ రావడానికి మజిల్ వీక్నెస్ ఎందుకు అంటే ఐదర్ ఇట్ కుడ్ బి వైటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ మెగ్నీషియం డెఫిషియన్సీ. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా సరే మజిల్ క్రాంప్స్, మజిల్ వీక్నెస్, ఈ మైగ్రేన్ హెడేక్స్, ఇవన్నీ కూడా మెగ్నీషియం డెఫిషియన్సీతో వస్తాయి. సో డెఫినెట్గా అపార్ట్ ఫ్రమ్ కాల్షియం, వన్ మోర్ మినరల్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ ఈజ్ మెగ్నీషియం. ఆడపిల్లల్లో పీసీఓడి ఉన్న వాళ్ళలో సివియర్ స్టమక్ ఏక్, మజిల్ క్రాంప్స్ వస్తాయి. వీటన్నిటికీ మనం మెగ్నీషియంతో ఒక సొల్యూషన్ చెక్ పెట్టచ్చు. సో మనకి మెగ్నీషియం పంకిన్ సీడ్స్లో బాగుంటుంది. సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం పంకిన్ సీడ్స్. దాంతోపాటు లెగ్యూమ్స్లో బాగుంటుంది మెగ్నీషియం, లోబియా, రాజ్మా, వీటిలలో మెగ్నీషియం బాగుంటుంది. హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్లో మెగ్నీషియం బాగుంటుంది. సో ఇలాగ మనకి ఫుడ్ సోర్సెస్లో మనకి మెగ్నీషియం కంటెంట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు ఇంక్లూడ్ డైవర్సిటీ, బ్రింగ్ డైవర్సిటీ ఇంటూ యువర్ డైట్. సో వారానికి ఒక 4-5 టైమ్స్ శనగలో, రాజ్మానో, బొబ్బర్లో డైట్లో ఉండాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా ఇట్లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, బికాస్ దీస్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం యాజ్ వెల్. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అట్లీస్ట్ 5 టైమ్స్ a వీక్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ రోజుకి 2 అయినా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు వైటమిన్ సి టాబ్లెట్ అవసరమే ఉండదు. సార్ ఐసైట్కి కూడా ఒక కారణం, వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్పి విన్నాను నేను. ఈజ్ ఇట్ ట్రూ? ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డిటర్మైన్డ్. ఓకే. విటమిన్ ఏ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఐసైట్. సో బి కాంప్లెక్స్, ఇప్పుడు నరాల నొప్పులు వస్తున్నాయని చెప్పి ఈ మధ్య మనం పిల్లలు, కామన్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఫార్మసీ పోయి బి కాంప్లెక్స్ తీసుకుంటున్నాం. మెథ్కోబలమిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు చాలా మిస్యూజ్ అయ్యేది ఎక్కువగా ఈ బి కాంప్లెక్స్. సో ఓవర్ ద కౌంటర్ పోయి తీసుకుంటారు. ఇట్ షుడ్ బి 200-250 అలా ఉండాల్సింది, 2000 వరకు కూడా ఉంటున్నాయి కొంతమందిలో. సో దట్ ఈజ్ ఆల్సో వర్స్ట్. అంటే నరం నొప్పి అంటే చాలు బి కాంప్లెక్స్ వేసుకుంటే పోతుంది అనే ఒక నెగిటివ్ థాట్స్, ఆలోచనలతోటి విపరీతమైన వాడుతున్నారు. ఒక డైటీషియన్ అడ్వైజ్ అనేది ఇట్ ఈస్ మస్ట్. సో మనం తీసుకునే ఆహారం ప్రాపర్ పద్ధతిలో తీసుకోవడానికి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. యా యా
సో ఈ విషయం కూడా చాలా మంచి చెప్పిండ్రు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పి మాకు కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. మనం ఏవైతే ట్యాబ్లెట్స్ చేసుకుంటాం, మనం ఏవైతే పని చేస్తాం, దట్ ఈస్ నాట్ వీ, వాట్ వీ ఈట్ ఈజ్ వీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అనేదే మా ఉద్దేశం. అల్టిమేట్గా ఇండియాని మళ్ళీ హెల్దీగా తయారు చేయడమే మా యొక్క ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఇండియా షుడ్ బి హెల్దీ. లెట్స్ మేక్ ఇండియా హెల్దీ అగైన్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.